Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 ఇప్పుడు ఈ ఫైటర్ జెట్లని వీటిని పేల్చేయడం వెనకాల చైనా టెక్నాలజీ పూర్తిగా వీళ్ళకి సహకరించారు, ఇరాన్‌కి సహకరించారు అనేది. అంటే క్లౌడ్ టెక్నాలజీ వాడారు. ఏఐ టెక్నాలజీ కూడా ఇరాన్‌కి ఇచ్చింది అనేది. చైనా ఇంట్రెస్ట్ ఏంటి? అంత ఓపెన్ అయిపోయిందా ఇప్పుడు ఈ విషయంలో చైనా? చైనా ఆల్రెడీ దీనికన్నా ముందు పవన్ గారు హ్మ్. ఎక్విప్‌మెంట్ అమ్మారు ఇరాన్‌కి. హ్మ్. పాకిస్తాన్ గూడా అమ్మారు గదా! ఆపరేషన్ సింధూర్ టైమ్‌లో అంటే మనం ఈ చూసాం. వార్ టైంలో మొదట్లో కొద్దిగా జాగ్రత్తగా వాళ్ళు మాట్లాడినా కూడా ఏదో కేవలం మా కొంతవరకు ఖండించినా, ఇప్పుడు ఇంత ఓపెన్ అయిపోయి టెక్నాలజీని వాళ్ళకి అందించడం. మీ దగ్గర శాటిలైట్ టెక్నాలజీ ఉంటే మీరేమైనా జేసుకోవచ్చు. హ్మ్. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ కావాలి మీకు. మీ ట్రంప్ ఏమన్నారంటే వీళ్ళది మొత్తం రాడార్ కొట్టేసాం. హ్మ్. ఏం లేదు వాళ్ళ దగ్గర. ఎయిర్ డిఫెన్స్ ఎయిర్ మొత్తం పోయింది. డిఫెన్స్ ఏం లేదు. మొత్తం పోయింది. మరి ఎట్లా కొట్టారండి ఇది? ఇప్పుడొస్తున్న అనాలిసిస్ ప్రకారం ఒక షోల్డర్ ఫైర్డ్ మిసైల్ యూజ్ చేశారు. హ్మ్. చిన్న బజూకా లాగా ఉంటదది. అమెరికన్ లాంగ్వేజ్‌లో స్టింగర్ అంటారు దాన్ని. హుహు. చాలా దానికి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లున్నాయిలే. సో, అది ఫైర్ చేశారంట. అది హీట్ సీకింగ్ మిస్సైల్. అంటే ఎక్కడైనా నేను చెప్పాను చూడండి హీట్ ఉంటే దాని ఎంట పడిపోతుంది. హ్మ్. అది యూజ్ చేశారంటున్నారు. సో, అదే బహుశా కరెక్ట్ ఉండొచ్చని రీజన్ అమెరికన్స్ అంగీకరిస్తుంది. ఇది యూజువల్లీ ఒక హైయర్ లెవెల్‌లో ఫ్లై చేస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్‌ని ఏం చేయలేరది. ఓకే. ఓకే. ఆ రోజు వీళ్ళు ఏదో చూసి లోవర్ లెవెల్ నుంచి ఫ్లై చేస్తున్నారు. అంటే వీళ్ళకి అంత డామినెన్స్ ఉందనుకున్నారు. మొత్తం మందే మొత్తం. మమ్మల్ని ఎవరు ముట్టుతారు, ఎవరు హ్మ్. ముట్టలేరని చెప్పి లోవర్ లెవెల్‌లో టార్గెట్ ఐడెంటిఫికేషన్ చేస్తున్నారేమో. హ్మ్. ఎక్కడ కొట్టాలి, ఏం కొట్టాలని చూస్తున్నారు వాళ్ళు. ఆ ప్రాసెస్‌లో ఈ హ్యాండెల్ దొరికిపోయారు. మిసైల్‌ని కొట్టారు. లక్ యాస్ హ్మ్. మేబీ దాని వెంటబడి అది కొట్టేసింది దాన్ని. వెరస్ వార్తాగ్ చూడండి ఎక్కడ మన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీద కొట్టిన ఎయిర్‌క్రాఫ్ట్ ఇట్ ఈస్ నాట్ ఎ జెట్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇట్స్ ఎ వెరీ స్లో ఫ్లయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్. ఈవెన్ మన రీఫ్యూయలింగ్ చేస్తారు ఎయిర్‌క్రాఫ్ట్. అట్లాంటి హ్మ్. ఎయిర్‌క్రాఫ్ట్ కూడా చాలా స్లో ఉంటుంది. ఈవెన్ మీ బీ-2 బాంబర్స్ అది ఇంకా స్లో ఉంటుంది. కొట్టడానికి చాలా ఈజీ. కానీ అదంతా చాలా హైట్‌లో ఫ్లై చేస్తుంది. ఇంత టెక్నాలజీ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? కొన్ని రిపోర్ట్స్ మనం చూస్తూ ఉంటే, అంటే కొన్ని వార్తా కథనాలు మనం చూస్తూ ఉంటే, వీళ్ళ దగ్గర 500 ఐసీబీఎంలు ఉన్నాయనేది. ఎంత ఉన్నాయో లేదో మనకు తెలీదు గానీ, ఉండదు. అండర్ గ్రౌండ్‌లో కూడా కొన్ని కాలనీస్ లాంటివి, కొన్ని టౌన్స్ లాంటివి వీళ్ళు చేసుకున్నారు. రైల్వే ట్రాక్స్ కూడా అండర్ గ్రౌండ్‌లో ఉన్నాయి. ఇవన్నీ చెబుతున్నారు. నిజంగా ఇంత టెక్నాలజీ అంటే హిడెన్ బయటికి కనిపించకుండా లోపల వాళ్ళ దగ్గర ఉందంటారా? ఉంది. వాళ్ళు లేదని దీనికన్నా ముందు 'కాసిం సులేమాని' ఉన్న టైంలో ఒక వీడియో తీశారు. చాలా ఫేమస్ వీడియో ఆ! అది. అవును. ఆయన ఒక జీప్‌లో ఆయన కమాండర్‌తోని ఇట్లా 2 సైడ్‌లలో మొత్తం డ్రోన్‌లు, మిసైల్‌లు రెడీగా పెట్టుకున్నారు హ్మ్. అండర్ గ్రౌండ్. అండర్ గ్రౌండ్‌లో. ఎక్కడైనా అండర్ గ్రౌండే పెట్టుకుంటారు. హ్మ్. పాకిస్తాన్ వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్‌ని కిరానా హిల్స్ అని చెప్పి ఆ రోజు మనం కొట్టాం అవును. చూడండి హ్మ్. ఆపరేషన్ సింధూర్ టైమ్. అక్కడ పెట్టుకున్నారు. ద ఐడియా ఈస్ దట్ దాని పైన కాంక్రీట్ కన్‌స్ట్రక్షన్ చేస్తారు. అంటే బంకర్ బస్టర్స్ కూడా ఏం చేయలేవు. బా చేయొచ్చు. ఆ! చేయొచ్చు. అది డిపెండ్స్ ఆన్ హౌ ఎక్కడున్నాయో తెలియాలి. ఎన్ని ఎక్కడనో చోట్లున్నాయో తెలియాలి. తెలియాలి. ఎక్కడి నుంచి ఎంటర్ చేయాలని తెలియాలి. ఓకే. ఎంట్రీ, ఎగ్జిట్. మీరు ఫస్ట్ మౌంటైన్ పైనుంచి కొడితే మొత్తం మౌంటైన్ డ్రిల్ చేసుకుంటూ రావాలి గదా! చాలా ఓహ్! ఇంపాసిబుల్ అది. ఓహ్! కానీ మీరు టనెల్ నుంచి కొట్టారనుకోండి, ఆ టనెల్ మొత్తం పడిపోతుంది. దాని తర్వాత వాళ్ళు వాడలేరు దాన్ని. హ్మ్. మొత్తం తవ్వి తీయాలి బయటికి మళ్ళీ మట్టంతా. విచ్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ డిఫికల్ట్. హ్మ్. చేశారు గూడా దీనికన్నా ముందు ఒకసారి. వాళ్ళు యురేనియం దాన్ని కొట్టినప్పుడు ఇరానియన్స్ బుల్డోజర్‌లు, జేసీబీలు తీసుకొచ్చి మొత్తం క్లియర్ చేశారంట. హుహు. కావాలంటే చేయొచ్చు. కానీ అక్కడ లోపల ఉన్న ఎక్విప్‌మెంట్ డ్యామేజ్ ఎంత జరిగింది మనకు తెలియదు. ఎస్పెషల్లీ యురేనియం ఉన్నప్పుడు. చాలా అవును. కేర్‌ఫుల్ ఉండాల్సొస్తుంది. హ్మ్. దానికోసం మొదట ట్రంప్ మాట్లాడుతూ యురేనియం డస్ట్ గురించి మాట్లాడారు. అక్కడ ఏం లేదు. యురేనియం డస్ట్ ఒకటే ఉందన్నారు. అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అక్కడ వీళ్ళెళ్లి లోపలెళ్లి కూడా ఏం చేయలేరు అని చెప్పేసి. ఆ హ్మ్. కాన్ఫిడెన్స్‌తోని మాట్లాడారాయన. అవును. ఎనీవే అది మనకు తెలుస్తుంది. 6 నెలల తర్వాత మళ్ళీ అంటాడు, యురేనియం ఉంది వాళ్ళ దగ్గర అంటాడు. హ్మ్. ట్రంప్ అదే కదా చెప్పింది దీనికన్నా ముందు. సో, చైనా ఇస్తున్నారంటే బహుశా యెస్. కానీ నా అంచనా ప్రకారం చైనా ఓపెన్‌గా ఇయ్యలేరు. ఎందుకంటే ఈ ఎక్విప్‌మెంట్ బహుశా వార్ కన్నా ముందు చైనా ఇచ్చారుంటారు. హ్మ్. వార్ తర్వాత ఏ పీస్ ఆఫ్ ఎక్విప్‌మెంట్ ఇరాన్‌లో ఎంటర్ అయితున్నా గానీ, వీళ్ళిద్దరి నిఘా దాని మీద ఉంటది. ఇజ్రాయెల్ ఒకటి అండ్ యూఎస్ ఒకటి. ఇది చాలా ఇంపార్టెంట్. సో, నేచురల్లీ ఇప్పుడు ఇజ్రాయెల్ కావాల్సినప్పుడు వాళ్ళు కూడా చూస్తూంటారు. రష్యా దగ్గర నుంచి వస్తుందా? చైనా దగ్గర నుంచి వస్తుందా? ఎట్లా వస్తుంది? షిప్‌లో వస్తుందా? షిప్ కొట్టేద్దాం. ఎయిర్‌క్రాఫ్ట్‌ని కొట్టేద్దాం. హ్మ్. ల్యాండ్ రూట్ అజర్బైజాన్ నుంచి వస్తున్నారా? ఆ రూట్‌ని తీసుకుందాం అట్లా. ఆ ట్రక్‌ని కొట్టేద్దాం. ఇట్లా చేస్తారు వాళ్ళు. కానీ చైనా ఎట్లా పంపించారో, దానికన్నా ముందు పంపించారో మనకు తెలీదు. హ్మ్. అది కూడా మనం జస్ట్ గెస్సింగ్, సెకండ్ గెస్సింగ్ అంటారు మనం. అంతే. అంతే. అవును. నిజముందో మనకు తెలీదు కానీ ఇరాన్ కేపబిలిటీ ఉంది. అదొకటి మనం మర్చిపోకూడదు. అది యూఎస్ కూడా నేర్చుకున్నారు. హార్డ్ లెసన్ అది. హ్మ్. దట్ కేపబిలిటీ ఉంది ఇరాన్ దగ్గర. వాళ్ళు కొట్టాలంటే కొట్టొచ్చు. వాళ్ళ దగ్గర మోటివేషన్ ఉంది. కానీ వాళ్ళ దగ్గర ఎక్కువ రోజులు సర్వైవ్ కావడానికైనా కెపాసిటీ లేదు. ఓకే. ఓకే.
ఓకే. ఏదో ఒక రోజు ఆయుధాలు అయిపోతే హ్మ్. అప్పుడు దాకా ఇప్పుడు చూడండి ఆహ్, నిన్న దాకా యూఎస్ 15,000 మిషన్స్ చేశారు. టార్గెట్స్ కొట్టారంట. 15,000 హుహు. ఇజ్రాయెల్ అండ్ యూఎస్. హ్మ్. ఆ దేశం సంగతి ఏమై ఉంటుందో తెలీదు. ఎందుకంటే బయట ఇంటర్నెట్ లేదు అక్కడ. అవును. బయట ఇమేజెస్ రావట్లేదు. వేరేస్ గాజాలో ఇంటర్నెట్ ఉంది. హ్మ్. దానికోసం ప్రతి నిమిషం అక్కడ ఏం జరుగుతుందని మనకు బయటకొస్తాయి. బ్లాస్ట్ జరుగుతున్నప్పుడు, కొడుతున్నప్పుడు బాంబ్ తర్వాత ఆ రెస్క్యూ శిథిలాలు కూలిపోయిన అన్ బిల్డింగులు అన్నీ అన్నీ వస్తుంటాయి. కనిపిస్తాయి. ఇక్కడ ఏం హ్మ్. కనిపియట్లేదు మనకి. ఏం చూపియట్లేదు. అవును. ఇరాన్ రెజిమ్‌కి ఏం కావాలంటే అదొక్కటే చూపిస్తున్నారు వాళ్ళు. అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ పడిపోయింది. ఆ వీడియో చూపిస్తారు వాళ్ళు. హ్మ్. కానీ మిగతా చూపియట్లేదు. సో, బహుశా ఇదే జరుగుంటది. అమెరికా ఇంకొక 10 రోజులు నడిపిస్తే ఇరాన్ కంప్లీట్‌గా డౌన్ అయిపోతారు. దాంతో పాటు ఇచ్చిన డెడ్‌లైన్‌లో మేము ఎయిర్‌క్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ కొడతాం. డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ కొడతాం. ప్రొడక్షన్ పాయింట్స్ కొడతాం. దాంతో పాటు వి విల్ ఆల్సో హిట్ బ్రిడ్జెస్ అన్నారు. హ్మ్. ఇక్కడ ఇరాన్ ఏమంటున్నా అంటే మేమైతే పోతాం ఎట్లైనా. పక్కన సౌదీ అరేబియా, పక్కన మన ఖతార్, హ్మ్. పక్కనున్న కువైత్, పక్కనున్న సౌదీ అరేబియా, పక్కనున్న బహ్రెయిన్ వీళ్ళందరిని మేము కొడతాం. మా డీసాలినేషన్ ప్లాంట్ మీద కొట్టారా, వాళ్ళ డీసాలినేషన్ ప్లాంట్ మీద కొడతాం. అవును. ఇది ఇట్ విల్ లీడ్ టు ఎ బిగ్ ట్రాజెడీ. ఎందుకంటే ఖతార్ లాంటి కంట్రీస్ 100% డీసాలినేషన్ మీద డిపెండ్ అవుతారు. సౌదీకి అంత ప్రాబ్లం లేదు. 50% హ్మ్. వాళ్ళ గ్రౌండ్ వాటర్ ఉంది అక్కడక్కడ. పెద్ద దేశం కదా అది. సో ఇది పవన్ గారు ఇట్స్ గోనా మేజర్ ఇష్యూ. సురేష్ గారు ఇప్పుడు అమెరికా తన శక్తి సామర్థ్యాలు, బలగాలు ఇవన్నీ కూడా గల్ఫ్ దగ్గర పెడుతున్నాయి. అంటే ఇప్పుడు జెలెన్స్కీ లేటెస్ట్‌గా ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ వార్ వల్ల రష్యా మీద మీరు శాంక్షన్స్ ఎత్తేసారు. రష్యా చాలా బలపడుతోంది. మా దగ్గర ఉన్న మిలిటరీ ఇవన్నీ కూడా గల్ఫ్‌కి పంపించేస్తున్నారు. మేము వీక్ అయిపోతున్నాం. మా భవిష్యత్తు ఏంటి అనేది ఒక ఆందోళన ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ చెబుతున్నాడు. ఇక్కడ రేపు ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? రెండో వైపు చైనా, తైవాన్ విషయంలో తైవాన్ ఇదేదైనా ఆక్రమించుకునే అవకాశం ఉందా? ఈ గల్ఫ్ మీద యూఎస్ ఫోకస్ మొత్తం పెరిగిపోయి అక్కడి నుంచి తగ్గేటప్పటికి. టైవాన్ మీద చేయబెట్టరండి. హ్మ్. అది చాలా క్లియర్‌గా తెలుసు చైనాకి దాని ఇంపాక్ట్ ఏమి ఉండబోతుందో తెలుసు వాళ్ళకి. హ్మ్. ఎంత బిజీ అయినా గాని యూఎస్ దానికి సెపరేట్‌గా వాళ్ళ దగ్గర కమాండ్ ఉంటుంది. ఇంకోటి చూసి ఓన్లీ సెంట్‌కామ్ ఈస్ హ్యాండ్లింగ్ థిస్. హుహు. వాళ్ళ దగ్గర 5, 6 కమాండ్‌లు ఉన్నాయి. దిస్ ఓన్లీ సెంట్రల్ కమాండ్ విచ్ ఈస్ హ్యాండ్లింగ్ థిస్. మిగతా కమాండ్ ఉంటారు. అక్కడ వాళ్ళు చూసుకుంటారు. వాట్ అబౌట్ ఉక్రెయిన్? యుక్రెయిన్ కరెక్ట్. యుక్రెయిన్ పొజిషన్ ఏంటంటే ఇప్పుడు 4 సంవత్సరాల కన్నా ఎక్కువైంది. హ్మ్. ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఆ యుద్ధాన్ని. అడగట్టు కూడా లేదు. వీళ్ళు వాళ్ళ మీద డ్రోన్ కొడుతున్నారు. వీళ్ళు వాళ్ళ మీద డ్రోన్ కొడుతున్నారు. వీళ్ళ రిఫైనరీ వాళ్ళు కొడుతున్నారు. వీళ్ళ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వాళ్ళు కొడుతున్నారు. హ్మ్. ఇక్కడ యూఎస్ కొడతారనంగానే ఇక్కడ ఏడుస్తున్నారు. అక్కడ కొట్టి, కొట్టి, కొట్టి చంపేస్తున్నారు. అవును. ఎవడు పట్టించుకోవట్లేదు. సో, జెలెన్స్కీ లాజిక్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే రష్యా అండ్ ఇరాన్ ఈ 2 దేశాలు యుద్ధం కన్నా ముందు ఎంత సంపాదించుకున్నారో ఆయిల్ నుంచి ఇప్పుడు దానికన్నా హ్మ్. 10, 20 టైమ్స్ సంపాదించుకుంటున్నారు. లాభమైంది వీళ్ళకే. అంతే. యుద్ధంతో లాభం అయింది. కరెక్టే మీరు చెప్పింది. హ్మ్. ఇట్ ఈస్ రష్యా అండ్ ఇరాన్. హ్మ్. వీళ్ళిద్దరి మీద శాంక్షన్స్ ఎత్తేయాల్సొచ్చింది. ఎందుకంటే ఆయిల్ సప్లై కావాలి అవును. యూఎస్ అవును. మార్కెట్‌లో. లేకపోతే రేట్ పెరిగిపోతుంది. $150 అయిపోతాయి బ్యారెల్‌కి. సో, దే హావ్ టు డూ దట్. అది చేశారు కూడా వాళ్ళు. కొత్తగా వెపన్స్ కొనుక్కుంటున్నాడు ఇప్పుడు రష్యా కొనుక్కుంటున్నాడు. తయారు ఆయన చేసుకుంటున్నాడు. కొనుక్కుంటాడు, కొడతాడు, ఇదన్నీ చేస్తారు వీళ్ళు. వీళ్ళకి హ్మ్. తెలిసిందే. అట్ ద సేమ్ టైమ్ యూరోపియన్ యూనియన్ ఒక్కరే ఉన్నారు ఇప్పుడు హెల్ప్ చేయడానికి జెలెన్స్‌కి. యూఎస్ చెప్పేసారు మేము రాము ఇప్పుడు. హ్మ్. నీ పని నువ్వు చూసుకో మాకు టైం లేదని చెప్పేసారు. ఇరాన్ గురించి ఉక్రెయిన్ ఆ! వదులుకుంటున్నాడు. నువ్వు కావాలంటే కొనుక్కో మా దగ్గర ఆయుధాలుంటాయి. యూరోపియన్ యూనియన్‌కి ఇస్తాం. వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోమంటున్నారు. హుహు. మేము డైరెక్ట్‌గా మీకు అమ్మము. యూరోప్ వాళ్ళు గ్రాంట్ ఇస్తారు. అమెరికా డబ్బులు పెట్టి అమౌంట్ హ్మ్. ఆయుధాలు తీసుకెళ్ళు. ప్రీపెయిడ్ ఆ! అంతా. క్యాష్ అండ్ క్యారీ హ్మ్. సింపుల్. అది వీళ్ళకి నడవదు కదా! యుక్రెయిన్ దగ్గర డబ్బులు లేదు. హ్మ్. యుక్రెయిన్ దగ్గర వచ్చే డబ్బులన్నీ యూరోప్ నుంచి వచ్చే డబ్బులే. హ్మ్. రష్యా దగ్గర నుంచి $200 బిలియన్ పట్టుకున్నారు. ఆ డబ్బుల్ని పంచిపెడుతున్నారు యుక్రెయిన్‌కి. అది ఎన్ని రోజులు నడుస్తుందది? కానీ ఇప్పుడు నేటోకి నాకు సంబంధం లేదని చెప్పిన ప్రెసిడెంట్ ట్రంప్, రేపు పోతే పోయిండు యుక్రెయిన్ నాకేం పోయిందంటాడు. హ్మ్. రష్యా వచ్చి యుక్రెయిన్‌లో కూర్చుంటే మంచి చప్పట్లు కొడతాడు ఇప్పుడు హ్మ్. ట్రంప్. ఆయనకు కావాల్సిందది. సో దట్ యూరోప్ విల్ గెట్ థ్రెటన్. అప్పుడు అర్థమైతుంది. హ్మ్. అరే! యూఎస్ వస్తే బాగుంటుండే అని చెప్పేసి. అప్పుడు నువ్వు గుర్తొస్తావు. అప్పుడు నన్ను పిలుస్తా నేను చూద్దాం అప్పుడు అంటాడు హ్మ్. ట్రంప్ ఇప్పుడు. అదే జరగబోతుంది. సురేష్ గారు ఇప్పుడు ఈ ఫైటర్ జెట్ల మీద యుఎస్ ఫైటర్ జెట్ల మీద ఇరాన్ దాడులు చేసిన నేపథ్యంలో ఈ ఫైటర్ జెట్లు ఎంతవరకు సేఫ్టీ అనేది ఒక సమస్య ఏర్పడుతోంది. అంటే యుఎస్ ప్రధానమైన బిజినెస్ ఏంటి అని మనం చూస్తే వెపన్స్ కావచ్చు, ఈ యుద్ధ విమానాలు ఇవన్నీ అమ్ముకోవడం. ఇప్పుడు ఇంత డ్యామేజ్ జరిగితే
ఇది రేపు వీటిలికి ఉన్న వాటిలికి డ్యామేజ్ జరగడం ప్లస్ వీళ్ళ మార్కెటింగ్ రేపు ఇతర దేశాలకు అమ్ముకోవడం ఇవన్నీ కూడా చాలా కొన్ని దేశాలు కొనుగోలు చేయడానికి కూడా దూరం అవుతాయి కదా. F-15 చాలా పాత టెక్నాలజీ పవన్ గారు. హ్మ్. దాన్ని అప్గ్రేడ్ F-35, 16 ఇవి. F-35 ద లేటెస్ట్. హ్మ్. F-15, F-16 ఎప్పుడో 80s వచ్చిన టెక్నాలజీ. దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నారు. హ్మ్. ఈ ఒరిజినల్ ఎయిర్క్రాఫ్ట్ మొన్న క్రాష్ అయిన F-15 ఈగల్ దాని ఒరిజినల్ కాస్ట్ $25 మిలియన్ ఉండే హ్మ్. తయారు చేసిన టైంలో ఫస్ట్. దాన్ని అప్గ్రేడ్ చేసి ఇప్పుడు దాని విలువ కూడా ఆల్మోస్ట్ $100 మిలియన్ అయిపోయినాయి. ఓహ్! విచ్ ఇస్ ఈక్వల్ టు F-35. హ్మ్. కొత్త F-35 కొనాలంటే అంత మటుకు వాళ్ళు దాని ఇంప్రూవైజేషన్ తీసుకొచ్చి, కానీ స్టెల్త్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ స్టెల్త్ బాంబర్. హ్మ్. రాడార్లో కనిపిస్తుంది మీకు. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ F-35. కానీ ఓకే. F-15, F-16 ఉంది ఇప్పుడు కూడా. పాకిస్తాన్ దగ్గర ఉంది, చాలా దేశాల దగ్గర ఉన్నాయి F-16. ఇప్పుడు ధైర్యంగా ఎవరైనా కొనగలరా యూఎస్ దగ్గర? ఇప్పుడు దాని వాళ్ళు అమ్మట్లేదు అది. హ్మ్. F-15, F-16 అమ్మట్లేదు. వాళ్ళ దగ్గర లేదు కూడా ఇప్పుడు. ఓకే. వాళ్ళ దగ్గర F-35 అమ్ముతున్నారు వాళ్ళు. హ్మ్. అది కూడా ఓన్లీ సెలెక్ట్ కంట్రీస్, అందరికి ఇవ్వట్లేదు. స్టెల్త్ టెక్నాలజీ కదా. హ్మ్. రష్యా దగ్గర పడింది అనుకోండి ఒకటి, వాడు మొత్తం ఇప్పేసి, చైనా కూడా ఇప్పేసి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాడు దాన్ని. ఆహా! ఓకే. చైనా ఆల్రెడీ తయారు చేశారంటున్నారు స్టెల్త్ అవును. ఎయిర్క్రాఫ్ట్. ఆ! ఇట్లాంటి పరిస్థితుల్లో అమ్మడానికి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మన దగ్గర తేజస్ క్రాష్ అయింది సార్ మొన్న అవును. దుబాయ్ ఎయిర్ షోలో. అవును. దాంతో సేల్స్ ఆగిందా? ఆగదు. అవును. కావాల్సిన వారు ఎవాల్యుయేట్ చేసుకుంటారు, టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేస్తారు. హ్మ్. ఇది పనిచేస్తుందా లేదా. హ్మ్. వాళ్ళు ఒక 2 ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఫీల్డ్ ట్రయల్స్ చేస్తారు. అవును. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, బాగానే ఉంది కొనుక్కోవచ్చు, లేదు ఈ ప్రాబ్లమ్స్ ఉంది కొనుక్కోలేము, కరెక్ట్ చేసిన తర్వాత తీసుకుంటారట. హ్మ్. ఎవాల్యుయేషన్ మీద ఉంటుంది. హ్మ్. ఎయిర్క్రాఫ్ట్ ఓన్లీ మీరు మా సేఫ్టీ రికార్డ్ 100% ఉందని చెప్పి ఎవరు కొనరు. అది రఫేల్ అవును. కూడా అంతే కదా. అవును. రఫేల్ మన వైపు ఆపరేషన్ సింధూర్లో రాహుల్ గాంధీ నుంచి పాకిస్తాన్ వైపు రఫేల్ కొట్టారు ఎందుకు చెప్తున్నారు? రఫేల్ ఇమేజ్ స్పాయిల్ చేయడానికి. హ్మ్. సో దట్ రఫేల్ ఇంకో దేశానికి అమ్మలేకపోతారు అని చెప్పి. అది వాళ్ళ స్ట్రాటజీ ఉండే. ఇదే ఖతార్ రఫేల్ కొన్నారు కదా ఇంకన్నా ముందు. ఇప్పుడు రేపు ఒక దేశం కొనాలనుకున్నప్పుడు ఇండియా యూజ్ చేశారు, పాకిస్తాన్ కొట్టేశారు రఫేల్ అని అంటారు. హ్మ్. మీరు కొనొద్దు బాగాలేదు ఎయిర్క్రాఫ్ట్ అంటారు. అట్లాంటి ఇమేజ్ క్రియేట్ చేస్తారు, అట్లాంటి ఊహాగానాలు చేసి దాన్ని ఆపడానికి ట్రై చేస్తారు వీళ్ళు. హ్మ్. అది నార్మల్ కమర్షియల్ గేమ్. ఇది కొత్తదేం లేదు దీంట్లో. ప్రతి దేశం ఈ గేమ్ ఆడతారు. మనం తేజస్ క్రాష్ అయినప్పుడు మన అన్న ఓకే మస్ట్ బి సమ్ ఇష్యూ, వీ విల్ చెక్. హ్మ్. కానీ దాని తర్వాత తేజస్ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కదా మన ఎయిర్ ఫోర్స్, ప్రాబ్లం ఏం లేదే. ఉంటుంది, ప్రతి ఎయిర్క్రాఫ్ట్కి ఇష్యూస్ ఉంటుంది. ఈ కేసులో మన జరిగిన యుఎస్ F-15 ఈగిల్లో దేర్ వాజ్ అన్ ఇష్యూ విచ్ ఇస్ బేసిక్లీ అది వాళ్ళు అనుకున్నారు లో ఆటిట్యూడ్లో ఫ్లై చేస్తే ఎవరు మమ్మల్ని ఏం చేయరు అనుకున్నారు, విచ్ ఇస్ అ మిస్టేక్. మీరు హై ఆటిట్యూడ్లో ఫ్లై చేయాల్సి వస్తుంది, 10,000 feet అండ్ అబవ్. అందుకని తక్కువ మీరు ఫ్లై చేయకూడదు. అది అంటే రానున్న రోజుల్లో ఏం జరిగే అవకాశం ఉంది? సార్ నాకు నెక్స్ట్ 24 గంటలు టెన్షన్ ఉంది నాకు. హ్మ్. హ్మ్. రావున్న రోజుల కింద వెళ్ళట్లేదు నేను ఇప్పుడు. రేపు మండే, మనం ఇవాళ యాజ్ వి స్పీక్ వెడ్నెస్‌డే. మండే ఈవినింగ్, హ్మ్. ట్యూస్డే మార్నింగ్, వెనస్డే దాకా ఏం అవబోతుందని టెన్షన్ ఉంది. ఎందుకంటే ఈ బాంబింగ్ మీరు హ్మ్. ఆల్రెడీ మొదలైంది. నేను చెప్పాను చూడండి, ఇవాళ 15, 16 చోట్ల కొట్టారు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి. ఇంకా కొడుతున్నారు. అంటే వీళ్ళు సాఫ్ట్నింగ్ చేస్తున్నారు టార్గెట్స్ని. ఓకే, వాళ్ళందరినీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని మినిమం గ్రౌండ్ లెవెల్లో కొడుతున్నారు. సో దట్ యాక్చువల్ అటాక్ జరిగినప్పుడు ఎవరు వీళ్ళ మీద దాడి చేయకూడదు అని చెప్పేసి. అది సో ఇది చాలా పెద్ద గేమ్. ఇది మొన్న కూడా ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయినప్పుడు హ్మ్. వీళ్ళేమన్నా అనుకున్నారంటే చూద్దాంలే ఎవడైనా పక్క నుంచి ఫైర్ చేస్తాడేమో దీని మీద చూద్దామని చెప్పేసి. ఎవరు ఫైర్ క్రాఫ్ట్ చేయలేదు. రానుంది. హ్మ్. ఫైర్ చేస్తే తెలిసిపోతుంది కదా వాడు లొకేషన్ ఎక్కడ, వాడిని కొడతారు. అవును. సో అది చేయలేదు వాళ్ళు. సో దట్ అమెరికన్స్ ఆర్ స్మార్ట్, ఈవెన్ ఇరానియన్స్ ఆర్ స్మార్ట్. వాళ్ళకు కూడా తెలుసు గేమ్ ఎట్లా ఆడాలని వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళ హ్మ్. దగ్గర ఎక్కువ టెక్నాలజీ లేదు పవన్ గారు. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు టెక్నాలజీ డినై చేశారు వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే ఈ చెప్పినట్లు లో వాల్యూ గెరిల్లా టాక్టిక్స్ ఉంది వాళ్ళ దగ్గర. హ్మ్. దాంతో ఆడుకుంటున్నారు డ్రోన్లు కానీ మిసైల్తో.